కాంగ్రెస్ పార్టీకి పదవుల భర్తీ అనేది ఓ పెద్ద సమస్యగా మారింది. ఇతర రాజకీయ పార్టీలకు అధికారం రావటం ఓ సమస్య అయితే కాంగ్రెస్ పార్టీకి అధికారం రావటం మాత్రమే సమస్య కాదు. ఆ అధికారాన్ని పార్టీ నేతలకు పంచడం కూడా చాలా పెద్ద సమస్య. 6 మంత్రి పదవుల్ని ఏడాదిన్నరగా ఖాళీగా ఉంచుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి వాటిని కేటాయించలేని పరిస్థితి. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇవన్నీ ఎమ్మెల్యే కోటా కావటంతో బలాబలాల ప్రకారం దక్కుతుంది. 24 మంది ఎమ్మెల్యేలకు ఓ ఎమ్మెల్సీ దక్కుతుంది. ఈ లెక్కన 3 కాంగ్రెస్ కు దక్కుతాయి. 1 బీఆర్ఎస్ ఖాతాలో పడుతుంది. మరో దానికోసం పోటీ ఉంటుంది. అయితే మజ్లీస్ బలంతో దాన్ని కాంగ్రెస్ గెలుచుకోవచ్చు. పదవీ కాలం ముగుస్తున్నా వారిలో ఓ మజ్లీస్ ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి కాంగ్రెస్ అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో మజ్లీస్ అంటకాగుతుంది. గతంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను మాము అంటూ ఓవైసీ కాకాపట్టి పనులు చేయించుకుపోయేవారు. ఆయనకు అప్పట్లో ఎమ్మెల్సీ స్థానం కేసీఆర్ కేటాయించారు. ఇప్పుడు మజ్లీస్ ను మంచిగా చేసుకునేందుకు రేవంత్ కూడా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఓ సీటు ఆ పార్టీకి కేటాయించనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో తెలియదు కానీ చాలా రాష్ట్రాల్లో మజ్లీస్ పార్టీ కాంగ్రెస్ కు తిప్పలు తెచ్చిపెట్టింది. ఓటమికి కారణమయ్యింది. అయితే రేవంత్ తెలంగాణ గురించి మాత్రమే పట్టించుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐతో పొత్తులు పెట్టుకుని ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు కేటాయించింది. ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు సిపిఐ ఎమ్మెల్సీ అడుగుతుంది. ఆ పార్టీకి ఇస్తే ఇక 2 సీట్లు మాత్రమే మిగులుతాయి. మొత్తంగా 2 లేదా 3 స్థానాలు మాత్రం కాంగ్రెస్ ఖాతాలో పడతాయి. ఈ 3 సీట్ల కోసం చాంతాడంత లిస్టు రెడీగా ఉంది. ముఖ్యంగా సీనియర్లు తమ ప్రతాపం చూపించటం ప్రారంభించారు. ఓ రకంగా వారు బ్లాక్మెయిల్ రాజకీయాలు ప్రారంభించారని అనుకోవచ్చు. ఎంపీ, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తాటిపర్తి జీవన్ రెడ్డి సీనియర్ గా తనను గుర్తించాలని కోరుతున్నారు. నెగిటివ్ కామెంట్స్ ద్వారా హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం ముగియబోతోంది. ఇక అన్ని అవకాశాలు అందినట్లే అంది జార విడుచుకుంటోన్న అద్దంకి దయాకర్ ఈసారి ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. తాజాగా తాను బీసీ అంటూ అంజన్ కుమార్ యాదవ్ తెరపైకి వచ్చారు. రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. ఆయన కుమారుడికి రాజ్యసభ ఇచ్చినా తనకు ఓ పదవి ఇవ్వాలంటున్నారు. ఇక జగ్గారెడ్డి సంగతి చెప్పాల్సిన పని లేదు. పదవి లేక ఆయన గిలగిల్లాడుతున్నారు. సంపత్ కుమార్, ఫిరోజ్ ఖాన్, వేం నరేందర్ రెడ్డి, నీలం మధు కూడా పోటీ పడుతున్నారు. వీరు కాక ఇంకా రేసులో చాలా మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి పేర్లు సిఫారసు చేసినా చెయ్యకపోయినా ఢిల్లీలోనే అంతా ప్రక్రియ జరుగుతోంది. రేవంత్ రెడ్డి చాయిస్ మేరకు ఒకరికి అవకాశం కల్పిస్తారని మిగతా హైకమాండ్ చూసుకుంటుందని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కన్నా హైకమాండ్ ప్రసన్నం ఉంటే చాలనుకొని చాలా మంది ఢిల్లీ బయలుదేరుతున్నారు. అక్కడ కాకాపట్టి పదవిని పట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే రాని వాళ్ళు సైలెంట్ గా ఉండే అవకాశం లేదు. పెద్ద రచ్చ చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సమస్య సృష్టించనుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా నడుస్తోంది. తాను సూచించిన వారికి పదవులు ఇవ్వకపోతే సీఎం కూడా సైలెంట్ అసంతృప్తి చూపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.